హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని కంప్యూటర్ వర్క్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ ముందుగా హ్యాపీ హోలీ. ఇక్కడ వీడియోలో డిజైన్ అయిపోయింది, బ్లౌజ్కి స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. హ్యాండ్స్కి నేను బీడ్స్ కుడుతున్నాను. చాలామంది నన్ను అడుగుతారు ఇవి ఎలా స్టిచ్ చేయడం అని. సో ఇక్కడ నేను వీడియో ఇస్తున్నాను ఎలా నేను బీడ్స్ అనేది స్టిచ్ చేస్తాను అని. హ్యాండ్ మగ్గం వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లాత్కి బీడ్స్ వేసిస్తే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు అలాగే చేసేస్తారు. కాకపోతే స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకుంటామన్నప్పుడు ఈ కంప్యూటర్ వర్క్లో అయినా బీడ్స్ వేసి ఇచ్చేసి స్టిచ్ చేసుకోమంటే సరిపోతుంది. నాకైతే ఎప్పుడు ఎవరు అడగలేదు అలా వేసిమని, నేను ఇంతవరకు వేసియలేదు. అంటే క్లాత్కి బీడ్స్ వాళ్ళు స్టిచ్ చేసుకుంటామంటే నా దగ్గర నుంచి బీడ్స్ తీసుకెళ్తారు. మ్యాచింగ్ కలర్స్ తీసుకెళ్ళి వాళ్ళు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్ చేసుకుంటారు. స్టిచ్చింగ్ కూడా మనకి ఇచ్చేసి బీడ్స్ కావాలి అంటే నేను ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇలా బీడ్స్ వేస్తాను అన్నమాట. ఎందుకంటే స్టిచ్చింగ్కి రిస్క్ ఉండదు, ప్లస్ నీట్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా స్టిచ్చింగ్ తర్వాత బీడ్స్ వేస్తాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఆ బీడ్కి నాటు పడేలాగా, అంటే ముడి పడేలాగా అట్లా ఒకసారి తీసేస్తే థ్రెడ్ అనేది సరిపోతుంది. మళ్ళీ దానిపైన స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. సో బీడ్స్ వేసిన తర్వాత హ్యాండ్ ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ డిజైన్ చూపిస్తున్నాను చూడండి. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ వచ్చేసి నాకేమనిపించిందంటే ఇట్లా 3 కలర్స్కి ఈ డిజైన్ అనేది బాగా సెట్ అయింది. 2 కలర్స్ కంటే అనిపించింది. ఇది పింక్ పైన కంప్లీట్ జెరీ తోటి చేసిన వర్క్. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా 3 కలర్స్ ఉన్నాయి. శారీ కలర్, కాపర్, సిల్వర్, అలా 2 కలర్స్కి కంటే 3 కలర్స్ యూజ్ చేసినప్పుడు ఈ డిజైన్ బెటర్గా కనిపిస్తుందని నాకు అనిపించింది. అందుకే అక్కడ పిక్స్ యాడ్ చేశాను, మీరు కూడా చూస్తారని. ఈ డిజైన్ వచ్చేసి స్మాల్, అంటే హ్యాండ్ లూజ్ అయితే ఏది ఉంటుందో అది తక్కువ ఉన్న వాళ్ళకి వేయడం కొంచెం రిస్క్. ఎందుకంటే ఆ షేప్ అనేది కరెక్ట్గా వాళ్ళకి హ్యాండ్కి సెట్ కావాలి కాబట్టి అడ్జస్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది. ఫైనల్గా వచ్చేసి ఇది డిజైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి.